హాయ్ అండి, హలో, వెల్కమ్ టు కృష్ణ సీత యూట్యూబ్ ఛానల్. ఎక్కువ రోజులు నిల్వ ఉండే ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల పచ్చడి అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ముందుగా రొయ్యలు అనేవి పొట్టు తీసేసుకుని లోపల ఉన్న పసరంతా తీసేసి శుభ్రంగా వాష్ చేసుకుని క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి. ఇలా పక్కన పెట్టుకున్న వాటిలో ఒక స్పూన్ పసుపు, ఒక స్పూనుడు సాల్ట్ వేసి ఇదంతా బాగా కలిసేలా కలుపుకోండి. ఈ వీడియో మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు రొయ్యల పచ్చడి అనేది ఎలా పట్టుకోవాలన్నది క్లియర్గా అర్థమవుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన నాననివ్వండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి మంటనే సిమ్లో పెట్టుకుని 3 యాలకులు, 4 దాల్చిన చెక్కలు, 4 లాంగి మొగ్గలు, 2 స్పూన్ల ధనియాలు, ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను గసగసాలు వేసి ఇదంతా మంటనే సిమ్లో పెట్టుకుని ద్వారగా వేగేంత వరకు వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత ఇదంతా కూడా చల్లారిన తర్వాత పౌడర్ అనేది రెడీ చేసుకోవాలండి. అలాగే మనకు 15 నిమిషాల పాటు నానిన రొయ్యలను తీసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొట్టి పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రొయ్యల్ని ఆయిల్లో వేసి మంట అనేది మీడియంగా పెట్టుకుని దగ్గరుండి అడగంటకుండా ఈ రొయ్యలు అనేవి వేగేంత వరకు వేయించుకోండి. ఈ రొయ్యలు అనేవి మనం వీడియోలో చూపించినంత వరకునే వేయించుకోవాలండి. ఇది ఎర్రగా వేగితే కరకరలాడుతూ గట్టిగా అయిపోతుందండి పచ్చడి ప్రిపేర్ చేసిన తర్వాత. అందుకు కాబట్టి మనం సరిపడగా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత ఆ మిగిలిన ఆయిల్లోనే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న గరం మసాలా పౌడర్ కూడా 2 స్పూన్ల గరం మసాలా పౌడర్ వేసుకోండి. దీనికి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేశాను నేను. ఇలా పౌడర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని అలాగే మనం తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి. ఆల్రెడీ ముందు స్పూన్ సాల్ట్ వేసాం కాబట్టి మనం సాల్ట్ అనేది చూసి వేసుకోవాలండి. అలాగే చిటికెడు పసుపు అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం సాల్ట్ అనేది ఒకసారి యాడ్ చేయకూడదండి, తగినంత చూసి వేసుకుంటే సరిపోతుంది. అలానే పచ్చట్లోకి ఎప్పుడైనా సరే మనం పచ్చికారం అనేది వాడాలండి. ఇది పచ్చికారం 4 స్పూన్లు అయితే వేసానండి. ఇలా వేసిన తర్వాత ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రొయ్యలు అయితే ఉన్నాయి కదండి, అవి కూడా ఇందులో వేసేసి బాగా అడిగిన పైన కలిసేలా కలుపుకొని గ్యాస్ అయితే కట్టేసుకోవచ్చండి. ఇలా అడిగిన పైన కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత మనం ఇది చల్లారేంత వరకు చల్లారనివ్వాలండి. పట్టిన తర్వాత 4 రోజులు అయితే ఖచ్చితంగా ఊరనివ్వాలండి. అలా ఊరనిస్తేనే దీనికి ఉప్పు కారం పట్టి ఈ పచ్చడి అనేది చాలా బాగుంటుందండి. మనం ఒక నిమ్మకాయ తీసుకుని 2 చెక్కలుగా తీసుకుని పిక్కలనే పక్కన పడేసి ఇందులో ఉన్న రసం అంతా ఇందులో వేసేసి బాగా అడిగిన పైన కలిసేలా కలుపుకోండి. ఇలా కలుపుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన రుచికరమైన రొయ్యల పచ్చడి అనేది కూర ఏం లేనప్పుడు మనకి ఈజీగా ఉపయోగపడుతుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.